ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలో రావద్దంటూ రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవగా వారిని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. అక్కడ ఫారెస్ట్ బందోబస్తు పోయినాం. బందోబస్తు అంటే ఫారెస్ట్ వాళ్ళు చెట్లు పెడుతున్నారు. చెట్లు పెట్టే గ్రామంలో వాళ్ళు అటాక్ చేసిన గ్రామంలో దెబ్బ తాకింది అంతే. దాని తప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 400-500 అంటే నాకు తెలియదు. అంటే మేమైతే ఇక్కడ నుంచి స్పెషల్ పార్టీ 60 మంది. కట్టెలు, రాళ్ళు, కారం, కూడళ్ళు. అంటే ఫస్ట్ దాడి చేశారట ఎస్ఐ గారి మీద. ఎస్ఐ గారి తర్వాత మన తర్వాత మేము వెళ్ళినాం. ఈరోజు ఒక 20 నిమిషాల క్రితం రిమ్స్ హాస్పిటల్కు 3 పోలీసు వాళ్ళు వచ్చారు. ఇన్సిడెంట్ ఏంటంటే ఏదో ఇచ్చోడ చిరుకొండ మండలం ఏదో ఫారెస్ట్ వచ్చే పోలీసు ఏదో ఇన్సిడెంట్ జరిగేది మాకు తెలియగానే ఇమీడియట్ నేను హాస్పిటల్కి వచ్చి మా యొక్క వైద్య బృందంతో సహా మా స్టాఫ్, హెడ్ నర్సెస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరూ కలిసి పేషెంట్లందరినీ చూడడం జరిగింది. వాళ్ళకు బీపీ స్టేబుల్ ఉంది. ఒకరికి అయితే హెడ్ ఇంజరీ అయింది, ఒకరికి చెస్ట్ ఇంజరీ అయింది. వాళ్ళ కాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సిటీ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు అవుతున్నాయి. ప్రజెంట్ 3 పేషెంట్ స్టేబుల్ ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ఏమైనా రిపోర్ట్లు తేడా ఉంటే ఒక